హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి అలాగే 10th క్లాస్ సోషల్ స్టడీస్ మెయిన్ అంటే పబ్లిక్ క్వశ్చన్ పేపరు, మోడల్ క్వశ్చన్ పేపర్, ఇంపార్టెంట్ ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్తో సహా మనం ఈ వీడియోస్లో డిస్కస్ చేయబోతున్నాం. వీటిని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఇది కనుక మీరు చదివి వీటిని కనుక ప్రిపేర్ అవ్వగలిగితే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూసుకుని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు ఇవ్వడం జరిగింది. 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు, 8 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇందులో ఇచ్చాము. తప్పనిసరిగా మీరు ఫాలో అవ్వండి. ఈ వీడియో చివరిన చూసి షేర్ చేయండి. ఫస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ ప్రశ్న ఏంటి, దాని ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ద ఆల్ క్వశ్చన్స్ అన్నాడు. ఈచ్ వన్ గెట్ 1 మార్కు. ఇక్కడ చూడండి ఫస్ట్ ప్రశ్న ఏంటి రెండో పేపర్లో అంటే ఇదిగోండి, మెటల్స్ రీసైక్లబుల్ ఫాజిల్ ఫ్యూయల్స్. మెటల్స్ అనేవి రీసైక్లబుల్, ఇక ఫాజిల్ ఫ్యూయల్స్ ఏంటి, నాన్ రీసైక్లబుల్. ఇది రాయాల్సింది ఇక్కడ మీరు. నెక్స్ట్, హూ రోడ్ ద బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే బుక్ ఎవరు రాశారు అంటే ఈఎఫ్ షూమేకర్ ఈ బుక్ రాయడం జరిగింది. నెక్స్ట్ మూడోది, ఫ్రమ్ విచ్ రా మెటీరియల్ ఈజ్ అల్యూమినియం ఎక్స్ట్రాక్టెడ్. అల్యూమినియం ఏ రా మెటీరియల్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామంటే బాక్సైట్ నుంచి తీసుకుంటాం అల్యూమినియం. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్డ్ పెయిర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 4 పెయిర్స్ ఇచ్చాడు, అందులో ఒకటి మిస్ మ్యాచ్ ఉంది, తప్పు ఉంది. దాని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెడరిక్ సోరియర్ ఆర్టిస్ట్ ఈయన అన్నారు, ఎర్నెస్ట్ రెనన్ ఈయన ఫిలాసఫర్ అంట, ఆండ్రియస్ రెబ్యాన్ ఈయన హిస్టారియను, అలాగే ఫ్రెడరిక్ లిస్ట్ ఈయన ప్రొఫెసర్ ఆఫ్ ది ఎకనామిక్స్ అని. ఇందులో తప్పు ఏంటి అంటే ఆండ్రియస్ రెబ్యాన్ హిస్టారియన్ అనేది తప్పు. ఈయన ఒక జర్నలిస్ట్ అయితే ఆండ్రియస్ రెబ్యాన్ హిస్టారియన్ ఇచ్చాడు, ఈయన ఒక జర్నలిస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ అది 4వ ప్రశ్న, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ యంగ్ ఇటలీని స్థాపించింది ఎవరు అంటే ఇవ్వండి మాజిని స్థాపించాడు యంగ్ ఇటలీని. నెక్స్ట్ 6వ ప్రశ్న ఏంటి అంటే అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ క్రానలాజికల్ ఆర్డర్. ఇక్కడ ఒక 4 ఈవెంట్స్ ఇచ్చాడు, అవి ఎప్పుడు జరిగాయి, ఏది ముందు జరిగింది అనే దాని నుంచి చివరి వరకు జరిగింది రాయాలి. ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, పొటాటో ఫెమినైన్ ఇన్ ఐర్లాండ్, అలాగే గ్రేట్ డిప్రెషను, అలాగే రెండర్ఫెస్ట్ ఆర్ క్యాటిల్ ప్లేగ్ ఇన్ ఆఫ్రికా. వీటిలో ఏది ముందు సంభవించింది? ఫస్ట్ చూడండి, పొటాటో ఫెమినైన్ ఇన్ ఐర్లాండ్ అనేది 1845-1852 మధ్య జరిగింది. 1845లో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ముందు. తర్వాత రెండర్ఫెస్ట్ ఆ క్యాటిల్ ప్లేగ్ ఇన్ ఆఫ్రికా అనేది 1890లో జరిగింది. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ 1914లో జరిగింది. అలాగే ద గ్రేట్ డిప్రెషన్ అనేది 1929 కాబట్టి ఇది ఆర్డర్. నెక్స్ట్ చూడండి ఈ 7వ ప్రశ్న, వాట్ ఈస్ ద కొలిషన్ గవర్నమెంట్ అంటే ఏంటి? కొలిషన్ గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ద ఫార్మింగ్ టుగెదర్ ఆఫ్ అట్లీస్ట్ 2 పొలిటికల్ పార్టీస్ ఈజ్ కాల్డ్ కొలిషన్ గవర్నమెంట్. ఏవైనా 2 పార్టీలు, కనీసం 2 పార్టీలు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అదే కొలిషన్ గవర్నమెంట్. నెక్స్ట్ 8వది, సంకీర్ణ ప్రభుత్వం అంటాంగా. 8 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ హోల్డింగ్ టుగెదర్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటాం కదా, దీనికి యూఎస్ఏ, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, ఇండియా ఇచ్చాడు. ఇంకా ఆ ఆన్సర్ ఇండియా. ఇక్కడ హోల్డింగ్ టుగెదర్ అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రభుత్వంలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, డిఫైన్ ఏ మల్టీ పార్టీ సిస్టమ్ అంటే ఏంటి? బహుళ పార్టీ వ్యవస్థ అంటాం. అంటే ఏంటి? ఇఫ్ సెవరల్ పార్టీస్ compete for power and more than 2 parties have a reasonable chance of coming to power either on their own strength or in alliance, we call it a multi-party system. Next, a good way to measure the quality of life in countries across the world is comparing by అన్నాడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో వాళ్ళు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటనేది మెజర్ చేయడానికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది చూస్తాం. దీన్ని మనం పరిశీలిస్తాం అన్నమాట. దీన్ని చూస్తే ఏ దేశంలో ఎవరు ఎంత బాగా జీవిస్తున్నారు, ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు, ఎవరు ఎక్కువ చదువుకున్నారు, ఎవరు జీవన ప్రమాణం ఎక్కువ ఉంది, అన్ని ఎవరి ఆయుధ ప్రమాణం ఎక్కువ ఉంది అన్ని తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న చూడండి. నెక్స్ట్ 11వ ప్రశ్న చూడండి, షో ఆన్ బార్ గ్రాఫ్ చైనీస్ టాయ్స్ 70%, అదర్ టాయ్స్ 30%. ఇది గ్రాఫ్లో చూపిస్తున్నాను అడుగుతున్నాడు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి, 20, 40, 68. ఇది గ్రాఫ్ గీయాల్సి వస్తే చైనీస్ టాయ్స్, అదర్ టాయ్స్ ఇట్లా ఇచ్చాడు. ఇట్లా గీస్తే చాలు. ఇది 8 మార్కులు 1 మార్క్ ప్రశ్న వాడేది. నెక్స్ట్ 12వ ప్రశ్న, 12 వరకు 1 మార్కే.
ఏంటి అరేంజ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఫ్రమ్ ద ఈస్ట్ టు వెస్ట్ అకార్డింగ్ టు ద లొకేషన్. ఇండియా, యూఎస్ఏ, జపాన్, ఈజిప్ట్ ఇచ్చాడు. ఇన్ని దేశాలు ఇచ్చాడు కదా. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈస్ట్ టు వెస్ట్ ప్రపంచ పటం తీసుకుని ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తుంటే ఈ దేశాల్లో ఏది ముందు ఉంటుంది, ఏది తర్వాత, ఏది థర్డ్, ఏది ఫోర్త్ ఉంటుంది. జపాన్ ఫస్ట్ ఉంటుంది, ఇండియా సెకండ్ ఉంటుంది, ఈజిప్ట్ థర్డ్, యుఎస్ ఫోర్త్ ప్లేస్లో ఉంటాయి. అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి వస్తే ప్రపంచ పటంలో. నెక్స్ట్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ టు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అన్నాడు. ఇది సెక్షన్ 2. డిఫైన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీకి ఒక ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటే ఏంటో చెప్పాలి ఫస్ట్. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇండస్ట్రీస్ దట్ యూజ్ మినరల్ ఓర్స్ యాజ్ రా మెటీరియల్. మినరల్ ఓర్స్ అంటే ముడి పదార్థాలు, ఓకే, ఖనిజ ముడి పదార్థాలు ఉపయోగించి పనిచేస్తాయి అన్నమాట. ఇవి వస్తువులు తయారు చేస్తాయి కాబట్టి మినరల్ ఓర్స్ ఉపయోగించి పనిచేసే వాటిని ఏమంటాం, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం మనం ఇక్కడ. ఓర్స్ యాజ్ మెటీరియల్ టు ప్రొడ్యూస్ గూడ్స్. ఎగ్జాంపుల్ స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీ, కాపర్ స్మెల్టింగ్ ఇండస్ట్రీ, అల్యూమినియం ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా వివిధ రకాల ఏంటి మినరల్ ఓర్స్ కలెక్ట్ చేసి వాటిని ప్రాసెస్ చేసి ఈ అల్యూమినియం కానీ లేకపోతే కాపర్ కానీ ఇవన్నీ సిమెంట్ కానీ స్టీల్, ఐరన్ కానీ తయారు చేస్తారు. కాబట్టి వీటిని ఏమంటారంటే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ అంటాం. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి, 2 మార్కుల ప్రశ్న. పక్కనే భారతదేశ పటం ఇచ్చాడు, పక్కన 2 ప్రశ్నలు ఇచ్చాడు. వీటి ఆన్సర్ అందులో చూసి రాయాలి. వేర్ ఈజ్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అన్నాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, న్యూఢిల్లీ. తర్వాత విచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. కోల్కతాలో ఉన్న ఇంటర్నేషనల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏంటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోల్కతాలో ఉంది. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి. 15వ ప్రశ్న ఏంటి? 15వ ప్రశ్న ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిల్క్ రూట్స్. సిల్క్ రూట్స్ని వాటి ప్రాధాన్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సిల్క్ రూట్స్ ఆర్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ వైబ్రెంట్ ప్రీ మోడర్న్ ట్రేడ్. సిల్క్ రూట్స్ లింకింగ్ ఆసియా విత్ యూరప్ అండ్ నార్థన్ ఆఫ్రికా. ఇది వేటిని కలుపుద్దంట? ఆసియాని యూరప్ అలాగే నార్త్ ఆఫ్రికాతో కలుపుతాయి ఈ సిల్క్ రూట్స్ అనేవి. బుద్ధిజం ఎమర్జ్డ్ ఇన్ ఇండియా అండ్ స్ప్రెడ్ ఆన్ ద సిల్క్ రూట్స్. బుద్ధిజం ఇండియాలో పుట్టింది కానీ ఎక్కడ స్ప్రెడ్ అయింది? సిల్క్ రూట్స్లో స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ నూడిల్స్ ట్రావెల్డ్ వెస్ట్ ఫ్రమ్ చైనా టు బికమ్ స్పగెట్టి. నూడిల్స్ ఎక్కడ తయారైంది? ట్రావెల్డ్ వెస్ట్ ఫ్రమ్ చైనా టు బికమ్ సప్తగి. ఇదిగోండి ఇదంతా ఎక్కడో తయారైన నూడిల్స్ భారతదేశం కదా ప్రపంచం అంతా కూడా విస్తరించింది. అలాగే అరబ్ ట్రేడర్స్ టు పాస్తా టు సిసిలీ an island now in Italy. అలాగే పొటాటోస్, సోయా, గ్రౌండ్ నట్స్, మైజ్, టొమాటో, చిల్లీ అండ్ సో ఆన్ వర్ నాట్ నోన్ టు అవర్ యాన్సెస్టర్స్ అంటిల్ అబౌట్ 5 centuries ago. ఇప్పుడు చెప్పుకున్నటువంటి పొటాటో కానీ, సోయా కానీ, గ్రౌండ్ నట్స్ కానీ, మైజ్ కానీ, టొమాటో కానీ, చిల్లీస్ కానీ వీటిలో చాలా వరకు మన ఇంతకుముందు మన యొక్క తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, మన తాతలు, మన ముత్తాతలు వాళ్ళ ఎవరికి తెలియదు. ఒక 5 centuries బ్యాక్ అయితే ఒక 500 సంవత్సరాలు పెడితే ఇవేవి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు ఇప్పుడు. ఓకే, ఇవి అలా స్ప్రెడ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యాయి. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ 16th ప్రశ్న. 16th ప్రశ్న ఏంటి? చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద గ్రేట్ డిప్రెషన్ ఆఫ్ 1929 ఆన్ ద ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీలో వచ్చే గ్రేట్ డిప్రెషన్ గురించి రాయమంటున్నాడు. The depression immediately affected Indian trade and India's exports and imports nearly halted between 1928 and 34. 28-34 మధ్య భారతదేశ ఎగుమతులు దిగుమతులు పూర్తిగా పడిపోయాయి అన్నమాట. ప్రైసెస్ ఇన్ ఇండియా ఆల్సో ప్లజ్డ్. ఇండియాలో ప్రైస్ రేటు కూడా పెరిగిపోయింది బాగా. పెజెంట్స్ అండ్ ఫార్మర్స్ సఫర్డ్ మోర్ దెన్ అర్బన్ డెవలప్స్. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్బన్లో కాకుండా పల్లెటూరు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఫార్మర్స్ కానీ, కౌలుదారులు కానీ అందరూ కూడా చాలా బాధపడ్డారు. గన్నీ ఎక్స్పోర్ట్స్ కొలాప్స్. ద ప్రైస్ ఆఫ్ రా జ్యూట్ క్రాష్డ్ మోర్ దెన్ 60%. అంటే రా జ్యూట్ అంటే పత్తి యొక్క వాల్యూ కూడా పూర్తిగా పడిపోయింది, 60% పడిపోయింది. పెజెంట్స్ ఫెల్ డీపర్ ఇంటూ డెట్. అక్కడ వ్యవసాయదారులు కానీ, కౌలుదారులు కానీ అప్పులు మిగిలిపోయారు. అటువంటి పరిస్థితి 1929లో వచ్చింది, గ్రేట్ డిప్రెషన్ అంటాం కానీ. నెక్స్ట్ 17వ ప్రశ్న. గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ సెంట్రల్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్. స్టేట్ లిస్ట్కి సెంట్రల్ లిస్ట్కి ఎగ్జాంపుల్ రాయమన్నాడు. సెంట్రల్ లిస్ట్ లేదా యూనియన్ లిస్ట్. సబ్జెక్ట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ లైక్
డిఫెన్స్ కానీ, ఫారిన్ అఫైర్స్ కానీ, ఆటమిక్ ఎనర్జీ కానీ, బ్యాంకింగ్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్. అంటే ఏమంటున్నాడు, నేషనల్ జాతీయ ప్రాధాన్యం కలిగినటువంటి అన్ని అంశాలు కూడా స్టేట్ లిస్ట్లో ఉంటాయి. అందులో డిఫెన్స్ ఉంది, ఫారిన్ అఫైర్స్ ఉంది, ఆటమిక్ ఎనర్జీ ఉంది, బ్యాంకింగ్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, ఇవన్నీ కూడా యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్. ఇప్పుడు స్టేట్ లిస్ట్ చూద్దాం. స్టేట్ లిస్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్స్ లైక్ పోలీసు, లోకల్ గవర్నమెంట్స్, ట్రేడ్ అండ్ కామర్స్, అగ్రికల్చర్ విదిన్ ద స్టేట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక అంశాలు, ఎలాంటి అంశాలు, పోలీస్ కానీ, లోకల్ గవర్నమెంట్, ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్, ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ 18వ ప్రశ్న, మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అన్నాడు. మెన్షన్ ఎనీ 2 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ దట్ మేక్ ఇండియా ఏ సెక్యులర్ స్టేట్ అన్నాడు. ఇండియాని సెక్యులర్ స్టేట్ అని చెప్పడానికి కావాల్సిన ఏవైనా 2 రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలను పేర్కొన్నాడు. సెక్యులరిజం అని చెప్పాలంటే, సెక్యులరిజం మీన్స్ ఆల్ రిలీజియన్స్ ఆర్ గివెన్ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ దేర్ ఈజ్ నో స్టేట్ రిలీజియన్. భారతదేశంలో ప్రత్యేకమైన మతమే ఉండదు, ఏ మతానికి ప్రత్యేక గుర్తింపు అనేది ఎవరో, అన్నింటినీ సమానంగా చూస్తారు. దాంట్లో భాగంగా ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ అండ్ నో రిలీజియన్ ఇస్ గివెన్ ప్రిఫరెన్స్. నో రిలీజియన్ హ్యాస్ ఏ స్పెషల్ స్టేటస్. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ప్రొఫెస్ అండ్ ప్రొపగేట్ వన్స్ రిలీజియన్ ఈజ్ అలౌడ్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే మనకు కావాల్సిన మతాన్ని స్థాపించుకోవచ్చు, అనుసరించవచ్చు, లేకపోతే ఇంకా ప్రచారం కూడా చేసుకోవచ్చు. నో డిస్క్రిమినేషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ అలౌడ్ ఆన్ రిలీజియస్ గ్రౌండ్స్. ఎవరిని కూడా మత ప్రాతిపదికన కించపరచకూడదు, తక్కువ చేయకూడదు, దూరపరచకూడదు. నెక్స్ట్ 19వ ప్రశ్న, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఇండియా? ఇండియా అంటే గ్లోబలైజేషన్ ప్రభావం భారతదేశం మీద ఏ విధంగా ఉందన్నాడు. ఇంక్రీజ్ ఇన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, దానివల్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో పెరిగాయి. క్రియేషన్ ఆఫ్ న్యూ ఆపర్చునిటీస్, కొత్త అవకాశాలు రావడం జరిగింది, ఉద్యోగాలు. క్రియేషన్ ఆఫ్ న్యూ జాబ్స్, రిడ్యూసింగ్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ టు అన్ ఎక్స్టెంట్. అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది. ఏ హోస్ట్ ఆఫ్ సర్వీస్. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ ఇండియన్ కంపెనీస్ యాజ్ మల్టీనేషనల్ కంపెనీస్. భారతదేశంలో కంపెనీలు ఇంటర్నేషనల్ లెవెల్లో మల్టీనేషనల్ కంపెనీలుగా రూపాంతరం చెందాయి. నెక్స్ట్ 20వ ప్రశ్న ఏంటంటే చూడండి, 20వ ప్రశ్న, రైట్ 2 స్లోగన్స్ ఆన్ కన్స్యూమర్ రైట్స్ గురించి ఏమైనా 2 స్లోగాలు రాయండి. ఇంతకుముందు ప్రశ్నలో కూడా ఉంది, ఇంతకుముందు ప్రశ్నపత్రంలో కూడా ఇది ఇచ్చాడు. యువర్ ప్రొడక్ట్ యువర్ రైట్, బీ అవేర్ బీ సేఫ్, డోంట్ లివ్ టు బై టు లివ్, ఎడ్యుకేటివ్ అడ్వకేటివ్ ఎంపవర్. ఇది స్లోగన్స్ రాసుకోండి. నెక్స్ట్ దీని తర్వాత 21వ ప్రశ్న చూద్దాం. 21వ ప్రశ్న మనం గమనించినట్లయితే ఇదిగోండి, 21 ఏమి ఇవన్నీ కూడా ఎన్ని మార్కుల ప్రశ్నలు? 4 మార్కుల ప్రశ్నలు. 8 ఇస్తాడు ఇక్కడ, 4 మార్కుల ప్రశ్నలు ఈ సెక్షన్లో. ఎన్నో సెక్షన్ ఇది? సెక్షన్ 3, 21వ ప్రశ్న. ఓకే, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడంటే, వర్షిప్ ఆఫ్ రైట్ ఏ నోట్ ఆన్ గుడ్ ప్రాక్టీస్ టువర్డ్స్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అన్నాడు. అంటే మనం ఫారెస్ట్ అంటే తెలిసి మీకు అడవులను ఎలా పరిరక్షించుకోవాలి, అలాగే వైల్డ్ లైఫ్, అటవీ జంతువులను ఎలా పరీక్షించుకోవాలి అనే దాని గురించి మన యొక్క ఒపీనియన్ రాయమంటున్నాడు. మనం చేయవలసినటువంటి పనులు ఏంటో రాయమంటున్నాడు. ఒకటి వర్షిప్ ఆఫ్ ట్రీస్. ఇక్కడ చూడండి ఏమన్నాడు, అడవులను పరీక్షించుకోవాలి, అడవిలో ఉన్నటువంటి జంతువులు వన్యప్రాణులను కూడా కాపాడుకోవాలి. అంటే మనం ఏం చేయాలంటే వర్షిప్ ఆఫ్ ట్రీస్ అండ్ యానిమల్స్ని ట్రీస్ని మనం ఏం చేయాలంటే పూజించమని చెప్తున్నాడు. యూజ్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా ఇన్ రీజియస్ ఫంక్షన్స్. అంటే అక్కడ ఉన్న మొక్కలు కానీ, అక్కడ ఉన్న జంతువులు కానీ, వాటిని మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. వాటి వాల్యూ గుర్తించాలి ఫస్ట్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ బయో రిజర్వ్స్ టు ప్రొటెక్ట్ ఎండేంజర్డ్ స్పీసీస్. అంతరించిపోయే జంతువుల్ని, జీవ జంతువుల్ని మనం కాపాడాలంటే మనం వాటికి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, బయో రిజర్వ్స్ కానీ, లేకపోతే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, నేషనల్ పార్క్స్ కానీ మనం స్థాపించాలి. నెక్స్ట్ పనిషబుల్ పేనల్ కోడ్స్ ఆన్ కిల్లింగ్ యానిమల్స్ని చంపితే వాళ్ళని కఠినంగా శిక్షించే చట్టం తీసుకురావాలి. నెక్స్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ లైక్ వన మహోత్సవ్ ఎక్సెట్రా. వన మహోత్సవ్ లాంటి కమ్యూనిటీ ఈ పండుగల్ని మనం నిర్వహించాలి. రెగ్యులేటెడ్ అండ్ ప్లాన్డ్ కట్టింగ్ ఆఫ్ ట్రీస్ని ఎలా పడితే అలా కట్ చేయకుండా ప్లాన్ ప్రకారం అవసరాన్ని బట్టి కట్ చేయాలి. కంట్రోల్ ఓవర్ ఫారెస్ట్ ఫైర్ అంటే ఫారెస్ట్లో ఫైర్ వచ్చి ఏం జరుగుతుంది, మొత్తం కాలిపోదు. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసే విధంగా ఉండాలి.
రీఫారెస్టేషన్ అండ్ అఫారెస్టేషన్. అఫారెస్టేషన్ అంటే కొత్తగా మనం మొక్కల్ని నాటాలి, ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ 22 ప్రశ్న ఏంటి? వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా? ఇండియాలో సోలార్ ఎనర్జీకి మంచి ఫ్యూచర్ ఉందని ఎలా చెప్పొచ్చు అని అడుగుతున్నాడు. దానికి సంబంధించి ప్రశ్న ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ ఏమిచ్చాడు? ఇదిగోండి, వై డూ యూ థింక్ ద సోలార్ ఎనర్జీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఇండియా? సోలార్ ఎనర్జీ చూడండి, సోలార్ ఎనర్జీ ఈజ్ అన్ ఇన్ఎగ్జాస్టిబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సన్లైట్. ఇది చాలా ఈజీగా తేలిగ్గా దొరికే ఎనర్జీ అనమాట. దీనికి అంతం లేదు, ఇది అంతరించిపోయేది కాదు, ఇది ఖర్చు అయిపోయేది కాదు, మరలా పుట్టుకొస్తుంది, రెన్యూవబుల్ అనమాట. అలాగే ఇండియా ఈజ్ ఏ ట్రాపికల్ కంట్రీ, దస్ దెర్ ఈజ్ ఎనఫ్ స్కోప్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. ఇక్కడ విషయం ఏంటంటే పెట్రోల్ ఉందనుకోండి ఖర్చు అయిపోతాయి, డీజిల్ ఖర్చు అయిపోతాయి, అన్ని ఖర్చు అయిపోతాయి, కెరోసిన్ ఖర్చు అయిపోతాయి, అన్ని ఖర్చు అయిపోతాయి. మరలా అవి వాటికి వనరులు చాలా లిమిటెడ్గా ఉంటాయి, వాడే కొద్దీ తరిగిపోతాయి. కానీ సోలార్ ఎనర్జీ అనేది భూమి ఉన్నంత వరకు ఎప్పుడు ఉండదు, అంతం అనేది ఉండదు అనమాట. దీనికి ఎలాంటి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇది అంతరించిపోయింది, రెన్యూవబుల్, మరలా తెల్లారితే మళ్ళీ వస్తుంది అన్నమాట. ఎప్పుడు కడితే అప్పుడు మనం ఎనర్జీని తయారు చేయొచ్చు, దీనికి అంతం లేదు. నెక్స్ట్, మెనీ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ రిసీవ్ సన్లైట్ అట్లీస్ట్ 300 days యాన్యువల్లీ. కానీ ప్రపంచంలో అన్ని దేశాలు ఆల్మోస్ట్ కనీసం 300 రోజులు సూర్యుడు వాళ్ళ దేశాల్లో ఉదయిస్తాడు. నెక్స్ట్, కాబట్టి అక్కడ ఎనర్జీ తయారవుద్ది. అండ్ సో ఇట్ బికమ్స్ పాసిబుల్ టు జనరేట్ 20 MW సోలార్ ఎనర్జీ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఇన్ సచ్ ఏరియాస్. నెక్స్ట్, ఇట్ ఈస్ ఈజీ టు ఎస్టాబ్లిష్ సోలార్ ప్లాంట్స్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ఎక్కడ పడితే అక్కడ అర్బన్లో కానీ సిటీస్లో కానీ ఎక్కడ పడితే రూరల్లో కానీ ఎక్కడైనా కానీ సోలార్ ప్లాంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం. By setting up solar plants in rural areas, the dependence of people on firewood can be reduced. సోలార్ ఎనర్జీ కనుక మనం పల్లెటూరులో కానీ లేకపోతే ఇక్కడ తీసుకురావడం వల్ల ఫైర్వుడ్, చెట్లు నరకడం, వాటిని కాల్చివేయడం జరగదు. ఫైర్వుడ్ కోసం ఆధారపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సోలార్ ఎనర్జీ ఈజ్ ఆల్సో బికమింగ్ పాపులర్ యాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కుకింగ్, హీటింగ్, వాటర్, లైటింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ పర్పసెస్. అన్నిటికీ కూడా దీన్ని మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇదిగోండి 23వ ప్రశ్న. ఏంటి 23వ ప్రశ్న అంటే, అబ్జర్వ్ ద గివెన్ మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు. మ్యాప్ ప్రతి ప్రశ్న పత్రంలో ఈ మ్యాప్ ఇస్తాడు, క్వశ్చన్స్ ఇస్తాడు. కామన్గా 2 మ్యాప్లు ఇస్తాడు, 2 క్వశ్చన్ ఇస్తాడు. అలాగే మరో 2 మ్యాప్లు ఇస్తాడు, కొన్ని ప్రదేశాలు గుర్తించమంటాడు. 8 మార్కుల ప్రశ్న కూడా మ్యాప్లే లాస్ట్లో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడయ్యా అంటే, మ్యాప్ ఇచ్చాడు కింద. ఇక్కడ వరల్డ్ మ్యాప్ ఇచ్చినట్టున్నాడు మొత్తానికి. రష్యా ఇచ్చాడు, చుట్టుపక్కల ప్రదేశాలు, నదులు, సముద్రాలు అన్నీ ఇచ్చాడు. హూ వాజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ? జర్మనీకి సంబంధించిన ప్రశ్న అడిగాడు. జర్మనీ యూనిఫికేషన్, జర్మనీ ఏకీకరణ చేసింది ఎవరంటే ఒట్టో వన్ బిస్మార్క్ జర్మనీ ఏకీకరణకు పాటుపడ్డాడు. రైట్ 2 names of easy seas. 2 names of seas you have observed in the map. మ్యాప్లో 2 సముద్రాలు ఉన్నాయి, అవి ఏంటి అని అడిగాడు. నార్త్ సీ అలాగే బాల్టిక్ సీ 2 ఉన్నాయి. నెక్స్ట్, రైట్ ద నేమ్ ఆఫ్ ద ఎంపైర్ విచ్ ఈజ్ ఆన్ ద సౌత్ ఆఫ్ ద మ్యాప్. మ్యాప్కి సౌత్ సైడ్ ఒక ఎంపైర్ ఉంది, అది ఏంటి అని అడుగుతున్నాడు. ఆస్ట్రియన్ ఎంపైర్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ ద జర్మన్ ఎంపైర్? జర్మన్ ఎంపైర్ ఉంది కదా, దానికి మొట్టమొదటి ఎంపరర్ ఎవరు అంటే కైజర్ విలియం. ఓకే, నెక్స్ట్ 24వ ప్రశ్న. 24వ ప్రశ్న ఏంటి అంటే, హౌ డిడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొక్యూర్ రెగ్యులర్ సప్లై ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్ ఫ్రమ్ ఇండియన్ వేవర్స్ నుంచి రెగ్యులర్గా ఈ కాటన్ సిల్క్ని ఎందుకు వాళ్ళు తీసుకోవడం జరుగుతుందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అడాప్టెడ్ వేరియస్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ అండ్ సిల్క్ టెక్స్టైల్స్, ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పవర్ టు అసెప్ట్ మోనోపాలీ రైట్ టు ట్రేడ్, eliminated the existing traders and brokers connected with cloth and established direct control with the weavers, appointed paid servants called gomastas to supervise weavers, examine the quality of the cloth and collect supplies. Next, weavers were not allowed to contact other buyers. Next, weavers were given advances and were offered a loan to buy raw material. Those who took
చూడండి, అడ్వాన్స్ ఆర్ లోన్స్ కుడ్ నాట్ కాంటాక్ట్ ఎనీ అదర్ ట్రేడర్స్. నెక్స్ట్, ద వేవర్స్ హ్యాడ్ టు సెల్ అట్ ఏ ప్రైస్ dictated by the company. By giving loans, the company let the waivers with them. చూడండి, ఈ టెక్స్టైల్ కంపెనీలు భారతదేశం ఉన్న టెక్స్టైల్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఈ కాటన్ పరిశ్రమలో ఏదైతే ఉన్నారో అక్కడ ఎవరైతే వేవర్స్ బట్టలో నేత వాళ్ళు ఉండేవాళ్ళో వాళ్ళకి లోన్లు ఇవ్వటం, లేకపోతే వాళ్ళ మెటీరియల్ కొనుక్కోవడానికి లోన్లు ఇవ్వటం, లేకపోతే మనీ అడ్జస్ట్ చేయడం, ఇట్లాంటి చేయడం ద్వారా కంటిన్యూగా వాళ్ళని గ్రిప్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు చాలా తక్కువ ధర కొనేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి లోన్స్ ఇవ్వడం వలన ఆ కృతజ్ఞత వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే తక్కువ ధరకి ఇచ్చేస్తారు. అదే సమయంలో వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చినారు కాబట్టి వాళ్ళ తప్ప ఎవరు అట్లా. నెక్స్ట్ 25వ ప్రశ్న ఏంటి? 25వ ప్రశ్న అంటే అనలైజ్ ద గ్రాఫ్ అన్నాడు. పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా 2011 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ ఉంది పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇచ్చాడు. దాంట్లో భాగంగా ఇక్కడ ఏమంటాడు? అనలైజ్ ద గ్రాఫ్ అన్నాడు. దాంట్లో ఉన్న విషయాన్ని మనం రాయటం పాయింట్ వైజ్గా. ద గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ పాపులేషన్ ఆఫ్ హిందూయిజం ఈజ్ ద లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ఇండియా. Muslims, the second largest religion, are 14.2% in India. Christianity is the third largest religion in India. Sikhs, Jains and Buddhists are living in India. Yet everyone lives together happily in India. ఇది దాని గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసింది. నెక్స్ట్ ఇంకా చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఇంకా మ్యాటర్ ఉంది చూడండి. 26వ ప్రశ్న. Appreciate democratic government is better than other all forms of governments. డెమోక్రటిక్ గవర్నమెంట్ గొప్పది అని ఇతర గవర్నమెంట్స్ కన్నా, ఇతర ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ కన్నా డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం అనేది గొప్పది అని ఎలా చెప్తావు? రాయమంటున్నాడు ఇక్కడ. డెమోక్రసీ ప్రమోట్స్ ఈక్వాలిటీ అమంగ్ సిటిజన్స్ యాజ్ ఇట్ ఈస్ పీపుల్స్ ఓన్ గవర్నమెంట్. పీపుల్స్ గవర్నమెంట్, ప్రజాస్వామ్యం అనేది ప్రజల ప్రభుత్వం కాబట్టి అందరికీ కూడా ఈక్వాలిటీ అనేది ఉంటుంది, సమానత్వంగా ఉంటుంది. ఇట్ ఎన్హాన్సెస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్. ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడుతుంది. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ ద డెసిషన్ మేకింగ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ మెథడ్స్ టు రిసాల్వ్ కాన్ఫ్లిక్ట్స్ ఇఫ్ ఎనీ. ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే, సంఘర్షణపూరితమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే రకరకాల విధానాల్లో వాటిని మనం సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఓన్లీ డెమోక్రసీ అలౌస్ రూమ్ టు కరెక్ట్ మిస్టేక్స్. నెక్స్ట్, it is a legitimate government. It promotes transparency, the values of social justice, equality, fraternity. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఉంటాయి. It gives importance to public opinion ప్రాధాన్యం ఉంటుంది. It provides rights to peopleకి అన్ని రకాల హక్కులు ఇవ్వడం జరుగుతుంది. It gives the feeling of collective belonging. అంతా మనదే, మన వాళ్ళే, అందరూ సమానమే అనే భావన కలిగిస్తుంది అన్నమాట. 27వ ప్రశ్న ఏంటి అంటే, వై డూ వి యూజ్ యావరేజెస్? ఆర్ దర్ ఎనీ ఇల్లస్ట్రేషన్స్ టు దర్ యూజ్? ఇల్లస్ట్రేట్ విత్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ద డెవలప్మెంట్. యావరేజ్ గురించి. డెవలప్మెంట్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఫెనామినన్. ద యావరేజ్ ఇన్కమ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ కంపారిజన్ ఆఫ్ డెవలప్మెంట్. ఎస్, దెర్ ఆర్ limitations to the use of average income. The average income hides disparities. Example, Kerala with lower per capita income has a better human development than Haryana. Okay. Next, explain how the consumers are exploited. వినియోగదారులు ఏ విధంగా దోచుకోబడుతున్నారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. 28వ ప్రశ్న. ఇక్కడ చూస్తే ఏమని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్, వినియోగదారులకి తప్పుడు సమాచారం ఇస్తారు. అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్, అక్రమంగా వ్యాపారం చేస్తారు. యూజింగ్ ఫాల్టీ వెయిట్స్ ఆర్ స్కేల్స్, తప్పుడు కొలతలు వాడతారు. నెక్స్ట్, సెల్లింగ్ అడల్టరేటెడ్ ఆర్ డిఫెక్టివ్ గూడ్స్, కలుషితమైన, పొల్యూటెడ్ లేదా నాసిరకమైనటువంటి వస్తువుల్ని ఇచ్చి వినియోగదారులు మోసం చేస్తారు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ ద కన్జ్యూమర్స్ మధ్య వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉండదు అన్నమాట వస్తువుల గురించి. నెక్స్ట్, ఈ విధంగా మోసపోతారు వాళ్ళు, ఆ విధంగా వాళ్ళని దోచుకుంటారు సెల్లర్స్. నెక్స్ట్, సెక్షన్ 4 ఏంటంటే ఇక్కడ చూడండి. ఎక్స్ప్లెయిన్ హౌ, ఇక్కడ 8 మార్కులు, 5 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కోదానికి 8 మార్కులు. ఎక్స్ప్లెయిన్ హౌ వాటర్ బికమ్స్ ఏ రెన్యూవబుల్ సోర్స్.
వాటర్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్ అని ఎలా చెప్తావు? ఆన్సర్ చూడండి. వాటర్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రెన్యూవబుల్ రిసోర్స్ సిన్స్ దేర్ విల్ బి rains and surface water and groundwater will get recharged continuously due to the three process involved in the hydrological cycle. నెక్స్ట్ ఈ కంటిన్యూషన్ చూద్దాం. ఎక్కడుంది? ఇదిగోండి 3 సైకిల్స్ అని చెప్పాడు కదా. వాటర్ని మనం ఉపయోగించేటప్పుడు 3 సైకిల్స్ ఉన్నాయి. ఏంటి? 3 ప్రాసెస్ ఆఫ్ హైడ్రోలాజికల్ సైకిల్ ఆర్ ఎవాపరేషన్. The sun heats water in oceans, rivers and lakes, causing it to evaporate and rise into the atmosphere. Condensation. The water vapor cools and condenses to form clouds. Precipitation. The clouds turn into water droplets that fall back to the earth's surface as rain, snow or hail. Idi. Next. ఇది రెన్యూవబుల్ రిసోర్స్ అనమాట వాటర్ అనేది. నెక్స్ట్ రెండో ప్రశ్న అందులో బి ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఇండియాలో వ్యవసాయం యొక్క ప్రాధాన్యం ఏంటి? ఆన్సర్. ఇండియా ఈజ్ అన్ అగ్రికల్చర్ కంట్రీ. 2/3 ఆఫ్ ఇట్స్ పాపులేషన్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొవైడ్స్ ఎంప్లాయ్మెంట్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. అనేక మందికి ఇది ఉద్యోగాన్ని కూడా కలిగిస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ కన్స్యూమ్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మనం తినే ఫుడ్ అంతా కూడా రైతులు సంపాదిస్తున్నారు, రైతులు పోషిస్తున్నారు అనమాట. అవర్ యానిమల్ వెల్త్ ఆల్సో డిపెండ్స్ ఫర్ ఇట్స్ ఫుడ్ ఆన్ అగ్రికల్చర్. మనుషులే కాదు, జంతువులు కూడా వ్యవసాయం మీద ఆధారపడి వాటి ఫుడ్ సంపాదించుకుంటాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ ఆల్సో ప్రొడ్యూసెస్ రా మెటీరియల్ ఫర్ వేరియస్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ కాటన్ టెక్స్టైల్, వూలెన్ టెక్స్టైల్, జూట్ టెక్స్టైల్, షుగర్ టెక్స్టైల్, పేపర్ టెక్స్టైల్, ఇండస్ట్రీ టెక్స్టైల్. వీటన్నిటికీ అంటే ఇక్కడ వేరుకున్న ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా ముడి పదార్థాలు వ్యవసాయం నుంచే వస్తాయి, అగ్రికల్చర్. నెక్స్ట్ 6 పాయింట్. We export so many agricultural products like tea, coffee, spices, fruits, vegetables, eggs, fish, mutton, leather, etc. By exporting these articles, goods, we earn huge foreign exchange. మనం అనేక వ్యవసాయ సంబంధమైనటువంటి మెటీరియల్స్, వస్తువులు ఫారిన్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఎక్స్పోర్ట్ చేయడం వలన మనకి ఫారిన్ కరెన్సీ కూడా మనకి దక్కుతుంది అన్నమాట. నెక్స్ట్ 30వ ప్రశ్న చూడండి. రీడ్ ద పారాగ్రాఫ్ అండ్ కామెంట్ ఆన్ ఇట్. పారాగ్రాఫ్ ఇచ్చాడు, చదివి దాని మీద కామెంట్ రాయమంటున్నాడు. ఏమి ఇచ్చాడు పారాగ్రాఫ్లో అంటే చూడండి. టు ద ఆల్టర్ ఆఫ్ దిస్ రివల్యూషన్ వీ హ్యావ్ బ్రాట్ అవర్ యూత్ యాజ్ ఇన్సెన్స్. Many nationalists thought that the struggle against the British could not be won through non-violence. In 1928, the Hindustan Socialist Republican Army HSRA was founded at a meeting in Firoz Shah Kotla ground in Delhi. Amongst its leaders were Bhagat Singh, Jatin Das and Ajay Ghosh. ఇక్కడ భగత్ సింగ్, జతిన్ దాస్, అజయ్ ఘోష్ వీళ్ళంతా కలిసి 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ అనేదాన్ని స్థాపించారు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇన్ ఏ సిరీస్ ఆఫ్ డ్రామాటిక్ యాక్షన్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ద హెచ్ఎస్ఆర్ఏ టార్గెటెడ్ సమ్ ఆఫ్ ద సింబల్స్ ఆఫ్ బ్రిటిష్ పవర్. In April 1929, Bhagat Singh and Batukeshwar Dutt threw a bomb in the Legislative Assembly. In the same year, there was an attempt to blow up the train that Lord Irwin was traveling in. వీళ్ళు అంటే బ్రిటిష్ పవర్కి సింబల్గా ఉన్నటువంటి అనేక వాటి మీద వీళ్ళు దాడి చేశారు. ముఖ్యంగా వాళ్ళ అసెంబ్లీ మీద దాడి చేసి ఇక్కడ బతుకేశ్వర దత్తు అలాగే భగత్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క పార్లమెంట్ మీద, శాసనసభ మీద బాంబులు వేశారన్నమాట. అలాగే లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్నటువంటి ఆయన ఎవరు? లార్డ్ ఇర్విన్ అనే ఆయన ఎవరు? లార్డ్ ఇర్విన్ ఈయన ఎవరు? లార్డ్ ఇర్విన్ ఆయన ఎవరు? అప్పట్లో లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్నటువంటి ఆ యొక్క ట్రైన్ మీద కూడా వీళ్ళు బాంబు వేయడం జరిగిందనమాట. ఓకే, అప్పుడు ఏం జరిగిందంటే భగత్ సింగ్ వాజ్ 23 వెన్ హీ వాజ్ ట్రైడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై ద కాలనియల్ గవర్నమెంట్. బ్రిటిష్ గవర్నమెంట్ దానికి గాను ఈ భగత్ సింగ్ని ఏం చేసింది? ఉరి తీసింది అనమాట. ఆయనకు అప్పుడు 23 సంవత్సరాలు మాత్రమే. డ్యూరింగ్ హిస్ ట్రయల్ భగత్ సింగ్ స్టేటెడ్ దట్ హీ డిడ్ నాట్ విష్ టు గ్లోరిఫై ద కల్ట్ ఆఫ్ ద బాంబ్ అండ్ పిస్తల్.
ఆయన బాంబులు పిస్టల్కి వ్యతిరేకం అని చెప్పాడు, కానీ రెవల్యూషన్ కావాలి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఈ విధంగా భగత్ సింగ్ గురించి ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చిన తర్వాత చూసుకోండి, దీని తర్వాత దీని మీద కామెంట్ చేయమని చెప్పేసి అడిగాడు కదా. ఓకే, ఇదిగోండి ఆన్సర్ చూడండి. రెవల్యూషన్ ఈజ్ అన్ ఇన్యాలియనబుల్ రైట్ ఆఫ్ మ్యాన్ కైండ్. దీని గురించి రాయాలి మనం. ఆయన ఎందుకన్నాడు ఆ మాట అని. రెవల్యూషన్ అనేది ఇన్యాలియనబుల్ రైట్ ఆఫ్ మ్యాన్ కైండ్. ఫ్రీడమ్ ఈజ్ అన్ ఇంపెరిషబుల్ బర్త్ రైట్ ఆఫ్ ఆల్. ఫ్రీడమ్ అనేది అందరి రైట్. అలాగే హింస అనేది ఏమాత్రం కూడా తగని విషయం అని చెప్పేసి. లేబర్ ఈజ్ ద రియల్ సస్టైనర్ ఆఫ్ సొసైటీ ఈజ్ ఎ స్టేట్మెంట్ బై షహీద్ భగత్ సింగ్, an important leader in India's independence struggle. Bhagat Singh's beliefs about revolution and freedom can be summarized as follows. ఆయన చెప్పిన విషయాలు ఈ విధంగా సమ్మరైజ్ చేయొచ్చు. రెవల్యూషన్ గురించి చెప్పాడు, ఫ్రీడమ్ గురించి, లేబర్ గురించి, సావర్నిటీ గురించి, ఇటువంటి గురించి ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా రాశాడు. చెప్పిన పాయింట్ తీసుకుని మనం ఇక్కడ కామెంట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇందులో బి, ప్రింట్ కల్చర్ వుడ్ బ్రింగ్ ఎన్లైట్మెంట్. డూ యూ అగ్రీ? జస్టిఫై యువర్ ఒపీనియన్. ప్రింట్ కల్చర్ అనేది బ్రింగ్ ఎన్లైట్మెంట్ అంటే నాలెడ్జ్ని తీసుకొస్తుంది, అందరం చైతన్యం చేస్తుంది అని దాన్ని అగ్రీ అవుతున్నారు లేదా అనేది అడుగుతున్నాడు. ఎస్ ఐ అగ్రీ అని చెప్పేసి చెప్తున్నాము. చెప్పి ఆన్సర్ రాస్తున్నాం. ఎందుకు అగ్రీ అవుతున్నాము కింద అంతా కూడా చక్కగా మెన్షన్ చేస్తాం. మీరు దీన్ని ఫోటో తీసుకోండి, చదువుకోండి, రాసుకోండి. ఓకే, ఇదిగోండి ఆన్సర్ అంతా కూడా చక్కగా రాసుకోండి, చదువుకోండి. ఎలా మనం కామెంట్ చేయాలి, ఎలా అగ్రీ అవుతున్నాం, ఏ పాయింట్ మెన్షన్ చేయాలి చక్కగా ఇందులో ఉంది. మీరు దీన్ని చక్కగా నోట్ చేసుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రశ్న, ఎనలైజ్ ద టేబుల్ అని చెప్పేసి అన్నాడు. ఎనలైజ్ ద టేబుల్ ఎక్కడ ఇచ్చాడు? ఎనలైజ్ ద టేబుల్. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద జీడిపి ఇన్ రూపీస్ బై ద 3 సెక్టార్స్ అని చెప్పేసి, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ఇది ఇంతకుముందు ఇచ్చాడు ఆల్రెడీ, ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చాడు అనమాట. అనలైజ్ చేయటం, ఈ టేబుల్ అనలైజ్ చేసి కింద మ్యాటర్ అంతా కూడా మనం చక్కగా రాస్తాం. ఇదిగోండి చక్కగా ఎలా రాసింది. దట్ టేబుల్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద జీడిపి ఇన్ రూపీస్ క్రోర్స్ బై ద 3 సెక్టార్స్. 3 సెక్టర్లు, ప్రైమరీ సెక్టర్, సెకండరీ, థర్డ్ సెక్టర్ ఉన్నాయి కదా. ఇన్ 2000 ద షేర్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ ఇన్ జీడిపి ఈజ్ 5,20,000 crores. ఇక్కడ ఇచ్చాడు 5,52,000, కానీ ఇక్కడ ఒకటి తప్పడింది. ఓకే, నెక్స్ట్ ఇన్ 2000 ద షేర్ ఆఫ్ సెకండరీ సెక్టర్ ఇన్ జీడిపి ఈజ్ 48,500 crores. నెక్స్ట్ ఇన్ 2000 ద షేర్ ఆఫ్ ద టెర్షియరీ సెక్టర్ ఇన్ జీడిపి ఈజ్ 1,33,500 crores. In 2000 the share of the tertiary sector is high. ఇక్కడ ఉన్నదే రాస్తున్నాం. In 2013 the share of the primary sector in GDP is 38,000. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3,86,000 ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, in 2013 the share of secondary sector in GDP is 10,74,000 crores. అలాగే in 2013 the share of tertiary sector is high. In 2013 the share of the primary sector is very low. ఇట్లా మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట, అనలైజ్ చేయమంటే. అలాగే కింద చూడండి బి, ఇక్కడ కూడా అనలైజేషన్ ఇచ్చాడు. పై గ్రాఫ్ ఇచ్చాడు, పై చార్ట్ ఇచ్చాడు, అనలైజ్ చేయమన్నాడు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా చక్కగా మనం నీట్గా రాస్తాం. దీన్ని మీరు కావాలంటే ఫోటో తీసుకోండి, ఈ ఆన్సర్ ఒకసారి రాసుకోండి. ఈ ప్రశ్నకి తగ్గట్టుగా ఈ ఖచ్చితంగా వచ్చే ప్రశ్నలు, నో డౌట్ అబౌట్ ఇట్, ఖచ్చితంగా దీంట్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకేముంది దీంట్లో అంటే ఇక్కడ. ఓకే, 32వ ప్రశ్న చూడండి. స్టేట్ 1 prudential reason and 1 moral reason for power sharing with an example of each of these. పవర్ షేరింగ్ అంటే పవర్ షేరింగ్, prudential reason, అలాగే moral reason అని చెప్పేసి. పవర్ షేరింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ పవర్ అమంగ్ డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ సోషల్ గ్రూప్స్ ఇన్ డెమోక్రసీ. పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్ ఇన్ డెమోక్రసీ డ్యూ టు ఫాలోయింగ్ రీజన్స్ అని చెప్పేసి ఇచ్చాడు అనమాట. డ్యూ టు ఫాలోయింగ్ రీజన్స్. What is prudential reason? It helps to reduce the possibility of conflict between social groups. Next, power sharing is a good way to ensure the stability of political orders. Like imposing the will of the majority community over others may look like an attractive option in the short run, but in the long run, it undermines the unity of the nation. Next, moral reasons. Power sharing is the very spirit of democracy. A democratic rule involves sharing power with those affected by its exercise and who have to live with its effect. People have the right to be consulted on how they are to be governed.
నెక్స్ట్ ఏ లెజిటిమేట్ గవర్నమెంట్ ఈజ్ వన్ వేర్ సిటిజన్స్ త్రూ పార్టిసిపేషన్ acquires a stake in the system. ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ మూడు ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ నేషనల్ పార్టీ అన్నాడు. ఇది కూడా ఆల్రెడీ ఇచ్చాడు ఈ ప్రశ్న. ఆల్రెడీ ఇందాక పేపర్లో మనం డిస్కస్ చేస్తాం. నేషనల్ పార్టీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటన్నాడు. ఏ పార్టీ దట్ సెక్యూర్స్ అట్లీస్ట్ 6% ఆఫ్ టోటల్ ఓట్స్ ఇన్ లోక్సభ. లోక్సభలో పోలైన ఓట్లలో 6% ఓట్లు తెచ్చుకోవాలి. ఏది నేషనల్ పార్టీ అనేది. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ 4 seats అండ్ విన్స్ అట్లీస్ట్ 4 seats ఇన్ ద లోక్సభ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ నేషనల్ పార్టీ. అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్లో కనీసం 4 స్టేట్స్లో కనీసం 4 సీట్లు గెలవాలి. అప్పుడు అది జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. అలాగే నేషనల్ పార్టీ టేక్స్ పార్ట్ ఇన్ ద ఎలక్షన్స్ ఇన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా జరిగే అన్ని రాష్ట్రాల్లో కూడా అది పోటీ చేయాలి. దే వర్క్ ఫర్ నేషనల్ ఇష్యూస్. జాతీయ అంశాల మీద అది పోరాటం చేయాలి. దే కంటెస్ట్ ఎలక్షన్స్. అన్ని ఎలక్షన్లు పోటీ చేయాలి. దే మేక్ పబ్లిక్ ఒపీనియన్స్ని అవి ప్రస్ఫుటించాలి. ఇది నెక్స్ట్ లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ ఇండియన్ మ్యాప్. ఇక్కడ ఇండియన్ మ్యాప్ ఇచ్చాడు, వరల్డ్ మ్యాప్ ఇచ్చాడు. వాటిలో ఈ ఐడెంటిఫై చేయాలి. ఇండియన్ మ్యాప్ అనుకోండి, మాల్వా ప్లాట్యూ, లూని రివర్, ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్, అలాగే చిల్కా లేక్. లేదంటే అమరావతి, గుజరాత్, ముంబై, లక్షద్వీప్. వీటిని ఇండియన్ మ్యాప్లో ఐడెంటిఫై చేయాలి. అలాగే వరల్డ్ మ్యాప్ ఉంది. వరల్డ్ మ్యాప్లో ఏం ఐడెంటిఫై చేయాలి? సౌత్ ఆఫ్రికా, మెడిటరేనియన్ సీ, బ్రెజిల్, జపాన్, మెక్సికో, ఈజిప్ట్, రష్యా అండ్ చైనా. వీటిని ఐడెంటిఫై చేయాలి. ఇలా ఇస్తారన్నమాట క్వశ్చన్ పేపర్లో. ఇవి 8 మార్కులు కూడా ఇస్తుంది. తప్పనిసరిగా అందరూ అటెంప్ట్ చేయండి. అలాగే అందరూ ఒకసారి ఈ వీడియో రివైండ్ చేసుకుని మళ్ళీ ఆన్సర్స్ చెక్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు అందరికీ.